ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచే బీజేపీ పుట్టుకొచ్చిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగాన్ని పూర్తిగా దాని రూపురేఖలను మార్చేయాలని సదుద్దేశంతో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు వాపోయారు. శ్రీకాకుళం నగరం మిల్లు జంక్షన్ ఇందిరా విజ్ఞాన్ భవన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలుపరచాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. ఈ నెల 17వ తారీఖున రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని ఘోరంగా అవమానించారన్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నాయకులు ఈ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం పైన ఎన్నో దాడులకు పాల్పడుతున్నారన్నారు. అమిత్ షాకు మోడీలు రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలుపరచాలని చూడడం చాలా ఘోరమని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దీనిపైన ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని, బీజేపీ అరాచకాల్ని అడ్డుకట్ట వేస్తామని కాంగ్రెస్ వాదులు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి, గార మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు తీవ్రమైనటువంటి నిరసన తెలియజేయడం జరుగుతుంది. అలాగే గత 12 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం మీద బీజేపీ నిరంకుశత్వం దాడి చేస్తుందని చెప్పడానికి అమిత్ షా అహంకారపూరితమైనటువంటి అంబేద్కర్ మీద వాక్యాలే నిదర్శనమని, అలాగే దేశంలో బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మంటగలిపి అమిత్ షా, మోడీ వాళ్ళ సంఘ పరివార్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే, దురహంకారంతోనే ఈరోజు దళిత మరియు ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలపైన ఈ రకమైనటువంటి దాడులే దీనికి నిదర్శనం. పైపెచ్చు రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే దీని తాలూకా ప్రధాన ఉద్దేశము. కాబట్టి ఈరోజు దేశంలో స్వతంత్రం వచ్చిన నేటి నుంచి ఈ వేళ వరకు సౌభాగ్యంగా ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని మంటగలిపి పూర్తి స్థాయిగా బీజేపీ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచాలన్నదే వీరి తాలూకు ఉద్దేశం. కాబట్టి దీనికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ వాక్యాలను వెనక్కి తీసుకోకపోతే మరింతగా ఈ కార్యక్రమం మీద